తండ్రి స్తోత్రం ప్రభా. నాయన వాక్యం చెప్తున్న కుమారుని కూడా నీ చేతులకు అప్పచెప్పడము నాయన. ఉదయ కాలంలో మీ యొక్క నాయన వాక్యంతో మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా స్తోత్రం నాయన, స్తుతులు ప్రభా. నా తండ్రి యొక్క స్థలం అంతటిపైన యేసునాయన యొక్క పరిశుద్ధ రక్తం నాయన ప్రోక్షిస్తున్నాం తండ్రి ప్రభా. ఏ ఆటంకములు లేకుండా సమస్తమును సక్రమంగా నడిపించమని ప్రియ తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించిన వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం. హల్లెలూయా. మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు మన జీవితం విడుదల కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా అస్వస్థత ఉంటే దేవుణ్ణి మీ పూర్ణ బలంతో దేవుని స్తుతించండి. నీకు స్వస్థత అని నేను స్తుతిస్తున్నప్పుడే కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. యెహోవా నిస్సి నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించేదను. యెహోవా ఇరే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిలు విప్ప నమ్ముతూ. యెహోవా నిస్సి నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించేదము. యెహోవా ఇరే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిలు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసినది. ఆమేన్. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసినది. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీ తోడే అడుగులు వేసేదను. ఎదురు ఎరుగని యేసు వలె ముందుకు సాగేదను. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీ తోడే అడుగులు వేసేదను. ఎదురు ఎరుగని యేసు వలె ముందుకు సాగేదను. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. యెహోవా యెహోవా దయాళు, నీ పూర్ణ బలముతో ప్రభువును స్తుతించు. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. హల్లెలూయా. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహగానము చేసేదము, కనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, కనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. యెహోవా రాఫా, హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా ఈరే, హల్లెలూయా. యెహోవా షాలోమ్, హల్లెలూయా. యెహోవా రాఫా, హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా ఈరే, హల్లెలూయా. యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగానున్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగానున్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని
మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశం పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశం పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నామములు దేవుడు మనకి ఇచ్చిన బలమైన ఆయుధములు. ఆమేన్ హల్లెలూయా. ఆయన నామము చేత సాతాను యొక్క తలను మనము చితకగొట్టగలం. ఆమేన్ హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం, ఆయనకు వందనాలు చెల్లిద్దాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనాలయ్యా. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, నీ
ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా. ఆయనకు నిజంగా వందనాలు చెల్లిందాం. నేడు దినము ఈ విధంగా ఉన్నామంటే ఆయన కృపని, ఆయనకు పోయి మహిమనిద్దాం. వందనం యేసయ్యా. అవునయ్యా నీ కృపయే. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రుచి చూసి తెలిసిన వాడు మాత్రమే దేవుని నిజంగా స్తుతించగలడు. ఆమేన్, హల్లెలూయా. మనం వందనం పాడుతున్నాం సురా, నిజమే. ఎందుకు పనికిరాని మనలను నేడి స్థితిలో ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా నరక పాత్రలం అయిపోతున్న మనలను రక్షించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించండి. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చలేము. నా ప్రియమైన సహోదరులా, దేవుని ఆరాధించండి. ఆయన ఆరాధించినప్పుడు పరిపూర్ణంగా దేవుడిని ఆరాధించాలి. సంపూర్ణంగా నీ హృదయము ఇన్సైడ్ అవుట్ సైడ్ ఒకే విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అదే యథార్థత అంటే. ఆమేన్. నీ హృదయంలో ఎలాగున్నావో నీ బయట కూడా ఆ విధంగా కనబరచడానికి ప్రయత్నించే. 2 చేతులు ఆయన వైపు సాచి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమించు. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై. ఆరాధనా నీ దీవెనకై. ఆరాధనా నీ మేలులకై. ఆరాధనా నీ దీవెనకై. ఆరాధనా 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 నారాధనా ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై. ఆరాధనా నీ జాలికై. ఆరాధనా నీ ప్రేమకై.
ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా 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 హల్లెలూయా పరిశుద్ధాత్మ రా పరిశుద్ధాత్మ రా మమ్ము యేసుని పాదముల చెంతకు కొనిపోవుటకురా మమ్ము యేసుని పాదముల చెంతకు కొనిపోవుటకురా కేవలం నీకే యేసుని కోరకే కేవలం నీకే యేసుని కోరకే కేవలం నీకే యేసుని కోరకే నా చేతులే తేదన్ మోకరించి శిరము వంచి చేతులెత్తేద నీ కొరకే మోకరించి శిరము వంచి చేతులెత్తేద నీ కొరకే కేవలం నీకే యేసుని కోరకే కేవలం నీకే యేసుని కోరకే కేవలం నీకే యేసుని కోరకే నా చేతులే తేదన్ పరిశుద్ధాత్మ రా పరిశుద్ధాత్మ రా మమ్ము యేసుని పాదముల చెంతకు కొనిపోవుటకురా మమ్ము యేసుని పాదముల చెంతకు కొనిపోవుటకురా హల్లెలూయా 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 యేసయ్యను ఆరాధిద్దాం మన దేవుని తండ్రి అయిన దేవుని ఆరాధిద్దాం హృదయం తెరిచి ఆరాధిద్దాం హల్లెలూయా హల్లెలూయా ఆయనను ప్రేమిస్తూ ఆయనను సేవిద్దాం యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును నిన్నే స్తుతింతును
చేతులు ఆయన వైపు చాచి యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి నీ కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి నీ కృపలను వర్ణించగలనా మన్నీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుగా మన్నీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుగా యేసయ్యా 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 నింపావు నీదు అగ్నితో నింపావు నీదు ఆత్మతో నింపావు జీవజలముతో నిన్ను మహిమపరతును నింపావు నీదు అగ్నితో నింపావు నీదు ఆత్మతో నింపావు జీవజలముతో నిన్ను మహిమపరతును బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుగా బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుగా యేసయ్యా 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 హృదయము తెరిచి యేసయ్యా ఆయనను పూజిద్దాం యేసయ్యా 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 హల్లెలూయా 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 దేవుని ఆత్మలో ఆరాధించండి ఈ ఆత్మ చేత నింపబడినట్లయితే ఆయన నేడు ఆత్మతో ఆరాధించు ఓ హల్లెలూయా హల్లెలూయా ఓ రాధర షందదేరే దేరేలే రీదరే దేరలేలేలేలే షలేలేరే నీ కలలలేలేలేరే దేరేరే నీ అరేలలలే షిల్లలలోరేరే మన నీ కలలో షిల్దరేరే ఆత్మలో పాడు ఆత్మలో పాడు ప్రభుని స్తుతించు నీ ఆత్మ పాడాలి ప్రభు ఆత్మ చేత నింపబడి నీవు ఆత్మలో పాడాలి రీదరద కలల షందలలలం అతి ఆరాధన ఆయనకి ఇష్టము ఆయనకి ఇష్టమైన ఆరాధన ఈ దినము ఆయనకి ఇద్దాము రీ బరబొర షిల్లరేలే రీ కదరొలల్ దిరిని నిమినెస్సెలలో ఎరేరమ రేబొలలే కెలలలే షిల్లరలలలే రీరేరే షిల్లరే తండ్రి నీకే మహిమా పరిశుద్ధుడా నీకే మహిమా మా విమోచకుడా నీకు స్తోత్రాలయ్యా అయ్యా నీకు వందనాలు కోట్లాది వందనాలు తండ్రి ఇదిగో ప్రభా శాస్త్రాంగపడి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి నీ నామమును హెచ్చిస్తున్నాము తండ్రినా ఇది నీ సంఘమునైనా నీవు నీ కుమారుడిన నా ప్రభా యేసయ్య రక్తముతో కొన్న నీ సంఘము తండ్రి నైనా నిన్ను నా ప్రభా నిత్యము మహిమపరచడానికి మేము ఉన్నామయ్యా ఈ లోకములో నా ప్రభను ఉంచావయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నీకే సమస్త మహిమ ఇస్తున్నాం తండ్రి ఈ సమస్త మహిమను నువ్వు పొందుకొని మమ్మల్ని దీవించమని అడుగుతున్నాను ఎందుకంటే నువ్వు దీవించే దేవుడు అయ్యా ఈ వద్దకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు నా తండ్రి నీ బిడ్డలు నిన్ను ఆరాధించుండగా నైనా నీ వాక్యమును
మమ్మల్ని బాగు చేయమని అడుగుతున్నాను, మమ్మల్ని కట్టమని అడుగుతున్నాను తండ్రి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను కీర్తిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమును గణపరుదాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఉన్నాడు అని నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. స్వేచ్ఛగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లతో పాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మీకు అందరికీ కూడా శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మనందరికీ చేసేందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? హల్లెలూయా. అయితే మీకు అందరికీ తెలిసిన రీతిగా మరి సహోదరి మణికుమారి గారి యొక్క తల్లిగారు ప్రభునందు నిద్రించున్నారు. మరి ఆ సహోదరి మరి వాళ్ళ సహోదరికి కూడా వారి కుటుంబాలు అందరికీ కూడా ఎంతో మరి దుఃఖకరమైన విషయం మనకు కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొన్ని నెలల క్రితమే తన భర్తను పోగొట్టుకున్నటువంటి దుఃఖంలో ఉంటుండగా ఇది మరి యొక్క దుఃఖము. మనందరం కూడా ఆమె కొరకు, ఆమె కుటుంబం వచ్చిన ప్రార్థన చేసి అప్పుడు వాక్యంలోకి వెళ్దాం. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. కృపగల తండ్రి, ప్రేమగల దేవాన్ని ఘనమైన నామమునకు స్తుతులు చెల్లించుకొంచున్నాం. ప్రభా, మీ వాక్యం అయితే చాలా స్పష్టము. మా జీవితములకు ప్రణాళికను మీరు రాసి ఉన్నారు. అందరికీ ఒక జన్మించే దినము, మరణించే దినము అన్నిటినీ మీ యొక్క పుస్తకంలో రాయబడి ఉన్నవని వాక్యం చెప్పుచున్నది. అయితే లోకంలో మా యొక్క స్వకీయులను పోగొట్టుకున్నప్పుడు ప్రభా మేము మరి దాన్ని ఎంతో దుఃఖముగా భావిస్తుంటాం. అలాగే ప్రభా మా యొక్క సహోదరి మణికుమారి, అలాగే ఆమె సహోదరి గారు, అలాగే మరి వారి కుటుంబము అందరూ కూడా ప్రభా తమ తల్లి గారిని మరి కోల్పోయినందుకు వారికి ఉన్న దుఃఖమును బట్టి పాసంలో మొరపెట్టుకొనిచున్నాం తండ్రి. ప్రభా కుటుంబం దర్శించండి, ఆదరించండి. నీ కృపచేత వారిని మీరే ప్రభా కనికరించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి అనేక విధములుగా బాధని కుమార్తెను ప్రత్యేకంగా ఆదరించి ప్రభా బలపరిచి ప్రభా మరి అక్కడ ఒక కుటుంబంతో ఉండి వారికి కూడా ఆదరణ కలిగించినట్లు వాడుకొని మళ్ళా తిరిగి తీసుకురమ్మని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. గత వారము నేను లేను. అయితే అంత ముందు 2 వారాలు మీకు మత్తయి సువార్త 24వ అధ్యాయము ప్రత్యేకంగా దాన్ని విశదీకరించి చెప్తూ వచ్చాను. దాంట్లో మీకు చెప్పిన విషయాలు మీకు ఎంతమంది గుర్తున్నాయో లేదో నాకు తెలియదు. మరలా గుర్తు చేస్తా. ఎందుకు చెప్తున్నాను ముందు చెప్తున్నాను. మనము అంత్య దినములు అనే దినములలో వాక్యము చెప్పిన రీతిగా అంత్య దినాలు వస్తాయి. అవి దగ్గరకు వచ్చినప్పుడు సూచనలు ఉంటాయి. ఆ సూచనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా స్పష్టంగా చెప్పుట, దానికి ముందు ప్రవక్తలు చెప్పుట, ఆ ప్రవక్తలు కాకుండా మరి ప్రభు శిష్యులైన వారు, అలాగే అపోస్తలులైన పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా వారి యొక్క లేఖనాల్లో వారు మనకెంతో చూపిస్తున్నారు. వాటిని ఈ రోజుల్లో జీవిస్తున్నట్టు మనము అత్యధికంగా చూస్తున్నాం. ప్రపంచ ప్రతి పరిస్థితి చూపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన ప్రభువు ఎందుకు మనకు ఆ సూచనలను చెప్పారని గుర్తు చేసుకున్నట్లయితే, సూచనలను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకే ఒక మాట ఎక్కువగా నొక్కి అనేక సార్లు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇంగ్లీష్లో వాచ్ అండ్ ప్రే, మీరు కనిపెట్టుచు ప్రార్థనలో ఉండు. ఈ మాటను మీ హృదయంలో ఉంచుకోవాలి. ఈ వాక్యము 1 గంట చెప్పిన, అరగంట చెప్పిన, ఆఖరుకు చెప్పే మాట ఏంటంటే, మనమందరము కూడా
జాగ్రత్తగా కనిపెట్టుచు చూచుచు ప్రతి విషయాన్ని గమనిస్తూ మనము అంత్య దినములలో ప్రభు చెప్పిన దినమునకు తగినట్లుగా, అంటే ఆయన వస్తే మనము ఎలాగ ఉంటే అది మనలను ఆయన దగ్గర చేరుస్తుందో అనే విషయాన్ని గుర్తించి దాని ప్రకారంగా ఉండునట్లుగా ఈ యొక్క వాక్యమును మనము నేర్చుకొనుచున్నాం. అయితే మీకు 24వ అధ్యాయంలో అనేక విషయములు, 24వ అధ్యాయంలో అనేక విషయములు యేసు ప్రభువారు చెప్పారు. అవి ఇంగ్లీష్లో ఏమంటే క్రోనలాజికల్ ఆర్డర్, అంటే అన్ని ఒకదాని తర్వాత ఒక జరిగినట్టుగా చెప్పకుండా వేరు వేరు విషయాలను వేరు వేరు సమయంలో వాటిని చెప్పడం మనము చూస్తున్నాం. అది మీకు చెప్పాను. 1 నుంచి 15వ లేకపోతే 14వ వచనం వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే అది సంఘానికి, అంటే మనకందరికీ వర్తించిన విషయాలు, కేవలము సూచనల గురించి చెప్పారు. ఆ సూచనలు జరిగినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత అనేక విషయాలు చెప్తూ మరొక విషయం ఏం చెప్పారంటే యూదులు ఆ దినములలో, ఏ దినములలో, అంత్య దినములలో, ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తు విరోధి యొక్క రాజ్యము మొదలైన తర్వాత యూదులు నివసించిన వారికి ప్రత్యేకమైన విషయాలు. అయితే అందరు యూదులు ఆ మాటలను నమ్మరు. ఎవరైతే యేసు ప్రభును ఆ దినములలో రక్షకుడుగా అంగీకరించి ఉంటారో వారు మాత్రం ఈ మాటలను చూసి ఇవి మా కొరకు చెప్పబడినవని వారు తెలుసుకున్నట్లుగా ఆ మాటలు వారి కొరకు చెప్పబడి ఉన్నాయి. అంటే మనకు ఆ మాటలు వర్తించకపోవచ్చు, వర్తించవు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు 2 కారణాలు. ఒకటి, ఆ సమయంలో మనం ఉండకపోవచ్చు. రెండవది, ఆ స్థలంలో మనము ఉండము. ఆ విషయాలు అంటే క్రీస్తు ఉద్దేశం మీరు పారిపోవాలి, దేశం మీరు ఇంట్లో బట్టలు పట్టుకోవడం రాకూడదు, మీ ఎప్పుడైతే ఈ యొక్క జరగకూడని విషయం అపరిశుద్ధమైనది పరిశుద్ధ స్థలంలోకి వస్తుందో ఆ సమయంలో మీరు పారిపోవాలి, ఉండకూడదని చెప్పిన విషయము, అది ఆ స్థలం అంటే యెరూషలేము లేకపోతే ఇశ్రాయేలు దేశమునకు సంబంధించిన మాటలు. అది అక్కడ విడిచిపెట్టుకుందాం. దాని తర్వాత అనేక విషయాలు చెప్తారు యేసు ప్రభువారు. కొన్ని అక్కడ ఏం చెప్తారంటే ఆయన వచ్చే సమయం యొక్క పిక్చర్ లేకపోతే దృశ్యం ఎలాగుంటుందో, ఎలాగ మెరుపు వలె అని వస్తారో ఆ విషయం చెప్తారు. దాని తర్వాత మరి సంఘము ఎత్తబడుట, ఆ మాట, ఈ మాట ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. ర్యాప్చర్ అని ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఉండదు. అయితే ఈ మాట మరి గ్రీకు, లాటిన్ భాషల నుంచి వచ్చినటువంటి మాట కాబట్టి ఆ మాట ర్యాప్చర్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని కాటప్, అంటే ఎత్తబడుట. అంతా ఎలాగంటే ఒక మూట కట్టబడి ఆ మూట తీసుకుని వెళ్ళిపోవడం. ఇది ఒక మూట కట్టి, అంటే యేసుక్రీస్తు తన ప్రజలను ఒక మూట కింద తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపోతాడు అనే మాట అదర్థం. ఆ మాట గురించి యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పలేదు అని చెప్పే ప్రసంగికులు ఉంటారు. ఈ సంఘం ఎత్తబడుతుంది అంటారు, ఎలాగా, ఇది ఉందా లేదా, కేవలం పౌలే చెప్పాడేమో అని అన్నట్టుగా అంటారు. అయితే యేసుక్రీస్తు వారు సంఘము ఎత్తబడిన కూర్చున్నటువంటి మరి దృష్టాంతములను చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది గత వారం మీకు చెప్పాను. ఏంటంటే ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకడు తీసుకొని పోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు తిరగలి విసురుతుంటారు, ఒకరు తీసుకుని పడతారు. అలాగే ఒకే పక్క మీద ఇద్దరు పడుకుంటారు, ఒకరు వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటంటే కొంతమంది తీసుకెళ్ళి పడిపోతారు. అయితే మనము ర్యాప్చర్ అనే లేకపోతే ఎత్తబడినటువంటి దృశ్యాల గురించి ఆలోచించినప్పుడు పాత నిబంధనలో కూడా మనకు కనబడుచున్నవి. ఒకటి, మొదటిసారిగా ఎత్తబడిన వ్యక్తి ఎవరు అంటే హానోకు. రెండో మనిషి, ఎత్తబడిన మనిషి ఎవరంటే ఏలియా ఎత్తబడ్డాడు. మరి మూడో వ్యక్తి ఎత్తబడిన వారు ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. ఈ ముగ్గురు మనకు కనబడుతున్నారు. మరి ఆఖరుగా మరి ప్రకటన గ్రంథంలో చిన్నటువంటి ఇద్దరు ప్రవక్తలు వారు ఎత్తబడతారు. అలాగే 144,000 మంది
యూదుల్లోంచి ఎన్నుకొనబడినటువంటి ఆ ప్రత్యేకమైన మనుషులు వారు ఎత్తబడతారు. అయితే వారికి ముందే సంఘము ఎత్తబడుతుంది అనే విషయాన్ని మేము మీకు చెప్తూ ఉన్నాము. హల్లెలూయా. మనం ఇక్కడ కూర్చుని ఈ ఎత్తబడటం విషయాన్ని గురించి ఆలోచిస్తే మనకి ఎక్కడా బుర్రకి ఎక్కదు. ఎక్కుతుందా? మీకు అర్థమవుతుంది ఏమన్నా? జస్ట్ మామూలుగా చెప్పుకుందాం. నాకు అంతే ఎత్తబడి ఎలాగైపోతుంది ఇది. ఎక్కడ కూర్చుని ఒక్క రెప్పపాటుని ఇక్కడ ఒక సగం మంది వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు కానీ మనకు అర్థం కాదు. కానీ ఎత్తబడతాను చెప్తుంది వాక్యం. దాని గురించి సీరియస్గా ఆలోచించమని ప్రభు చెప్తూ వచ్చాడు. అయితే 24వ అధ్యాయం నుంచి ఆయన మరి ఆఖరుగా ఆయన ఏం చెప్తాడంటే, అక్కడ 24వ అధ్యాయంలో 36వ వచనంలో ఏం చెప్తాడంటే, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగురు అనే విషయాన్ని ఆయన స్పష్టము చేస్తున్నారు. హల్లెలూయా. నోవహు అక్కడ ఇంకా ఏం చెప్తాడంటే, నోవహు దినాలు ఎలాగుంటుంది అక్కడ ఏం చెప్తాడంటే, జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు ఈ పరిస్థితి చూడండి ఒకసారి. వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక పోయిరి. మీకు సునామీ వచ్చింది తెలుసు, వినుంటారు, చూస్తుంటారు వీడియోస్లో. బీచ్కి వెళ్ళిన వారు ఉన్నారు, వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. ఏమొస్తుందని ఎవరికి తెలియదు. బీచ్లో ఆడుకుంటున్నారు పిల్లలు పెద్దోళ్ళు. మరి ఆ థాయిలాండ్లో కానీ లేకపోతే ఇండోనేషియాలో కానీ చూసినట్లయితే వారు మామూలుగా హోటల్స్ దగ్గర నుంచి బీచ్లో సడన్గా ఎక్కడ వచ్చేస్తుంది ఎత్తుగా. అది వస్తుంటే పారిపోయి ఎక్కడ దాగుకోవాలన్నంత సమయము కూడా వారికి లేదు. అలాగే మరి మన దేశంలో అనేకులు వేలు మంది కొట్టుకొని పోయారు. మరి అనేక దేశాలు ఎన్ని కార్లు, ఎన్ని ఇళ్ళు, ఎంతమంది మనుష్యులు ఒక్క క్షణం పాటులో తుడిచిపెట్టబడ్డారు. అది యేసు యొక్క రాకడ. దానికైనా సమయం ఉంటుంది కానీ యేసు రాకడకు సమయం ఉండదు. అందుకే అంటాడు కనురెప్పపాటున వెళ్ళిపోతారని. ఈ యొక్క విషయము యేసు ప్రభు చెప్పారు. మరి అక్కడ దాని తర్వాత మరి ఇద్దరు పొలంలో ఉంటారు, దాని గురించి చెప్పారు 40వ వచనంలో. కాబట్టి 42వ వచనం అంటే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమాని తెలిసిన అతడు మెలకుగా ఉంటాడు. కాబట్టి అలాగున అటువంటి జాగ్రత్త కలిగి ఉండాలని యేసు ప్రభువారు శిష్యులకు నేర్పించి శిష్యుల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. మీరు నేను ఒక మాట అడుగుతాను. నేను వాక్యం చెప్తూనే ఉన్నాను, 2 వారాలు చెప్తూ వచ్చాను. ఒక మాట అడుగుతాను, ఒకసారి ఆలోచించండి. ప్రతిదినము లేకపోతే గత రాత్రి మీరు ప్రభు రాకడ వస్తే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన మీకు వచ్చిందా? కొంతమందికి వచ్చి ఉండొచ్చు. నీకు రావట్లేదంటే నీకు ఎంత చెప్పినా అది ఏమవుతుంది? వృధా. అది కరెక్టేనా? అంటే మీ మనసులో ఇంకా ఐడియా, ఏదో చెప్తున్నారు పాస్టర్, ఏదో స్టోరీ చెప్తున్నారు, ఏదో కథ చెప్తున్నారు, ఏదో జరుగుతుందంట అని మీరు అనుకున్నట్లయితే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీకు భయం కలగకపోతే, భయము కలగాలని మీకు చెప్పట్లేదు, ఒకవేళ వస్తే నేను సిద్ధంగా ఉన్నానా లేదా అని భయం ఉండాలి తప్పిస్తే, లేదా వస్తే నేను వెళ్ళిపోతాను కాబట్టి నా సంతోషమని మీకు భయం లేని జీవితం అయితే మరీ మంచిది. ఆ భయం ఉండకూడదు. అయితే వస్తే నేను సిద్ధముగా నా జీవితం ప్రతి విషయంలో, నా యొక్క ప్రవర్తనలో, నా యొక్క దినదిన చర్యలలో నేను సిద్ధముగా ఉన్నానా అనే ప్రశ్న మీకు రాకుండా ఉన్నట్లయితే మీరు వాక్యం విని మీరు వ్యర్థంగా వెళ్ళిపోతున్నారు. అది మంచిది కాదు. అందుకే అన్నాడు యేసు ప్రభు, పరలోక రాజ్యంలో వెళ్ళే చాలా కొద్దిమందినంట. మీరున్నారా అందులో? మీ చేతిలో ఉంది. నాకు తెలియదు, దేవునికి తెలుసు, కానీ మీకు కూడా తెలుస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి దాని తర్వాత 24వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే, బుద్ధిమంతుడైన దాసునికి వచ్చినటువంటి ఉపమానం చెప్తాడు. ఆ దాసుడు
బుద్ధిమంతుని దాసుని చేస్తాను, జాగ్రత్తగా ఉండి యజమానుడు వచ్చే వరకు చూస్తాను. లాస్ట్ అని చెప్పి అదంతా చదవను నేను అతను, ఎందుకంటే 25వ వచనానికి అధ్యాయానికి నేను తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఈ 25వ అధ్యాయంలో మరలా ఏ విషయం చెప్తాడంటే మీకు అందరికీ బాగా తెలిసింది, 10 మంది కన్యకలు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఇది మీకు చాలాసార్లు అనేకులు ఈ యొక్క వాక్యములు చెప్పి ఉంటారు. ఈ వాక్యం ఎందుకు చెప్పినా, ఎంత చెప్పినా దాని యొక్క ధ్యేయం ఒకటి ఏంటంటే, ఆ బుద్ధిమంతుల కన్యకల వలె సంఘము సిద్ధముగా ఉండాలనే విషయంతోనే చెప్తూ ఉంటారు. దానికి అనేక విషయాలు చెప్తాయి. వాళ్ళు ఇలా సిద్ధంగా ఉన్నారు, ఇలా సిద్ధంగా ఉన్నారు. అయితే మీకు ఈరోజు గుర్తేం చేస్తానంటే, ఈ 10 మంది కన్యకల యొక్క ఈ యొక్క ఉపమానము ర్యాప్చర్, లేకపోతే సంఘము ఎత్తబడుట అనే ఆ దృశ్యాన్ని చూపిస్తూ చెప్తున్నారు ప్రభు. ఎప్పుడైనా ఆలోచించారా? అలాగా ఆలోచించారా లేదా? సంఘము ఎత్తబడుటకొచ్చి అక్కడ ఏం చూపిస్తానంటే, సంఘము ఎత్తబడి ఒక సమయం వస్తుంది. 5 మంది ఎత్తబడ్డారు, 5 మంది విడిచిపెట్టబడ్డారు. అది పరిస్థితి ఇక్కడ. ఒకసారి చూద్దాం, కొన్ని వాక్యాలు చదువుకుందాం. 1 నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ బుద్ధి లేని వారికి, బుద్ధి గలవారికి తేడా చెప్తున్నాడు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోయేరి. బుద్ధి లేని తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. ఇక్కడ ఈ 10 మంది కన్యకలు కూడా వీరికి కొన్ని సమానమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే, కన్యకలు అంటే అందరూ పెండ్లి కుమారుని చూచుటకు, కలుసుకున్నటకు అర్హులు. అందరూ అర్హులే. అంటే సంఘము అంటే ఎవరు? సంఘమంతా మీరందరూ కూడా ఎత్తబడ్డకు అర్హులు. అయితే ఈ అర్హుల్లో ఒక తేడా చూపిస్తున్నాడు. 5 మంది ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నారు, 5 మంది సిద్ధంగా లేరు. ఆ సిద్ధంగానికి ఏం చూపిస్తున్నా అంటే నూనె. అంటే వారి యొక్క నూనె రకరకాలుగా దాని గురించి చెప్పినా మీకు చెప్పేదంటే సిద్ధము. రేపటి దినమును గూర్చి మీరు సిద్ధపడతారు. లేకపోతే ఉదయం చర్చికి రావాలి అని వారు ఏం చేస్తారంటే రాత్రి సిద్ధపడతారు. ఎలా సిద్ధపడతారంటే అనేక విషయాలు ఉన్నాయి. త్వరగా ముగించుకొని పడుకోవాలి, పొద్దున్నే లేగాలి, 4 గంటల లేకపోతే 4:30కి లేవాలి. కాబట్టి రాత్రి త్వరగా పడుకుంటారు. బుద్ధి లేని వాళ్ళు రాత్రి పడుకోరు. కొంతమంది రాత్రి ఇంకా ఫోన్లు చూస్తుంటారు, ఇంకా వీడియోలు చూస్తుంటారు. ఏంటో అప్పుడు ఏదో ఇంట్రెస్ట్, ఏదో వస్తుంది, లేకపోతే ఎవరితోనో మాట్లాడాలి, ఎవరితోనో మాట్లాడాలి, ఏదో చెప్పాలి అనే విషయాన్ని చూస్తూ ఉన్నవారు బుద్ధి లేని వాళ్ళు. పొద్దున్న లేగలేకపోయాను, లేట్ అయిపోయింది అనడానికి వీలు లేదు. సిద్ధపాటును గురించి చెప్తున్నాను. సో బుద్ధి గలవారు ప్రతి విషయంలోనూ సిద్ధపడతారు, ప్రతి విషయంలోనూ. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏంటంటే నూనె ఉంటే, ఆ యొక్క దివిటీలో నూనె ఉంది, ఆ నూనె అయిపోతే ఏం చేస్తాను, కాబట్టి ముందు నుంచే ఎక్స్ట్రా నూనె ఉంచుకుంటాను అని. ఇప్పుడు నూనెను పరిశుద్ధాత్మకు పోల్చి చెప్తూ ఉంటాం. ఇంకా మీకు చెప్పాలంటే వారు తమ సొంత జ్ఞానం మీద ఆధారపడి జీవించకుండా ఆత్మ నడిపింపులో జీవిస్తున్నవారు అని అర్థం అక్కడ. హల్లెలూయా. ఆత్మ పరిశుద్ధాత్మ ఎక్కడో ఉన్నాడని కాకుండా మాతోనే ఉండాలి అని వారితోనే తీసుకువెళ్ళుచున్నటువంటి వారు ఈ యొక్క బుద్ధిమంతులైన కన్యకలు. అది తేడా. అయితే వీరందరూ సంఘమే. ఈ 10 మంది కూడా సంఘం గురించి చెప్తున్నాడు. వీళ్ళు అన్యులు, దేవుని ఎరగని వారి గురించి చెప్పిన మాట కాదు. వీళ్ళందరికీ కూడా మరి అర్హులు. తర్వాత ఈ యొక్క దివిటీలు వారి యొక్క పెండ్లి కుమారుని కలుసుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక అర్హత. వారి దివిటీలు పట్టుకోవడం అంటే అందరికీ ఉన్నాయి. అయితే వారిలో తేడా మాత్రం ఒకటే,
ఒకరు సిద్ధపడి ఉన్నారు, మరొకరు సిద్ధపడలేరు. ఇంతే తేడా. మీకు ఈ వాక్యం నేను 25వ అధ్యాయం ఆఖరి వరకు అంతా చెప్పినా చెప్పకపోయినా ఒక్క మెసేజ్ మాత్రం మీకు ఏం చెప్తున్నానంటే, మీ యొక్క ఆలోచనలో సిద్ధపడి ఉండుట అనే విషయము ఎల్లప్పుడూ మరి మెరుస్తూ, లేకపోతే ఏమంటారు, మెదులుతుండాలి. మీ కథలు కలిగి ఇట్స్ కీప్ షైనింగ్ ఇన్ యువర్ థాట్స్. మీ యొక్క మెరుస్తూ కనబడుతూ ఉండాలి, అది కనబడి ఉండాలి. తర్వాత ఇంకో విషయం జరిగింది ఇక్కడ. ఆ యొక్క పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెండ్లి కుమారుడు వస్తాడు, అయితే ఆలస్యం. మనకు అదే పరిస్థితిలో ఉన్నాం సంఘం. యేసుక్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు. ఆ రోజుల్లోనే వచ్చేస్తాడు అనుకున్నారు శిష్యులు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. ఆలస్యమునకు తగినట్లుగా, అంటే ఆలస్యం చేసినా పర్వాలేదు, నేను వేచి ఉంటాను, సిద్ధపడి ఉంటాను అనే పాయింట్ అక్కడ అవసరం. ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలుసు. అయితే ఈ ఆలస్యం చేస్తున్న సమయంలో వీళ్ళందరూ కొనికి నిద్రపోతున్నారు. సంఘము కొనికి నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రపంచంలో. చాలామందికి ఈ అవగాహన లేదు. యేసుప్రభు వస్తాడు, సిద్ధంగా ఉండాలి. అందరూ సపోజ్ మనందరం రేపు పొద్దున్న చర్చికి వెళ్ళాలని సిద్ధపడితేనే కుదరదు. రాత్రి రేపు చర్చికి వెళ్ళను, పరలోకంలో ఉంటారని అనుకుని నిద్రపోవాలి. దేవుడు వస్తే, ప్రభు వస్తే నేను పరలోకంలో ఉండాలి, చర్చి కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు సంఘాలన్నీ ఎలా సిద్ధపడుతుంటాయి, రేపు ప్రోగ్రామ్ వెళ్ళి చేయాలి, ఈ ప్రోగ్రామ్, ఈ పాటలు పాడాలి, లేకపోతే ఈ యొక్క ప్లాన్ చేయాలి, నేను వాక్యము ఇది చేయాలని నేను సిద్ధపడుతూ, పాస్టర్ సిద్ధపడుతూ అవన్నీ పెద్ద పెద్ద చర్చ్ చాలా అరేంజ్మెంట్స్ చేయాలి, సౌండ్ సిస్టము లేకపోతే వీడియో ఇవన్నీ చేయడానికి సిద్ధపాట్లు చేస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి సిద్ధపాటు ఏంటంటే, ఒకవేళ రాత్రి చర్చికి వెళ్ళే ముందే ప్రభు వస్తే నేను వెళ్తానా, ఈ మాట ప్రతి దినము మన మనసులోకి రావాలి. కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే ఒకవేళ వస్తే ప్రభువును తీసుకెళ్ళిపోవచ్చు. ప్రభువు రాకడ ఒకటైతే, రెండవది మరణం గురించి మర్చిపోకూడదు. ఎవరికైనా ఎప్పుడైనా మరణము రావచ్చు, దానికి మనకి అసలు తెలియదు. ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు జరిగినా, ఏది జరిగినా సరే, నేను నీవు మనమందరము కూడా ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉండాలి. ఇది చెప్పే విషయము ఇదన్నమాట. మరి లూకా సువార్త 21:36 ఏం చెప్పినదంటే, యేసుక్రీస్తు మరలా బలంగా చెప్తున్నాడు అక్కడ. లూకా సువార్త 21:36, ఆ దినము భూమి యందంతటా నివసించు వారికందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఆ దినము అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, ఏం చేసుకొని, ఏవి జరగబోయి తప్పించుకోవాలన్నాడు తెలుసా అక్కడ? ఈ లోకములో వచ్చే కష్టములు, సంఘము ఎత్తబడిన తర్వాత వచ్చే ఏమన్నారు, ట్రిబులేషన్, శ్రమలు, మహాశ్రమలు, వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడక శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఒక్క మాటే ప్రసంగం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండటం ఎందుకంటే, మనం పడుకున్నప్పుడు పడుకుంటాం, నిద్రపోతుంటాం. కొంతమందికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు, ఏమి జరిగినా ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. 10 మంది వచ్చి వెళ్ళిపోయినా, రూమ్లోకి వచ్చి లైట్ వేసి వెళ్ళిపోయినా లెగరు. కొంతమందికి ఇలాగంటే తెలిసి లేచిపోతారు. మనం అలా ఉండాలి, అలాగుండాలి. ఏమైనా జరుగుతుంటే ఒక పడుకున్నా టక్కన లేచిపోయేటువంటి, అంటే ఆత్మీయంగా ఏమి జరుగుతున్నాయో ఆత్మీయ విషయంలో గ్రహింపు కలిగి మనము జీవిస్తూ మనం ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళా మార్కు సువార్త 14:38 తీసుకోవద్దు, కానీ అక్కడ అది గెత్సెమనే తోటలో అంటారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే శోధన అంటే 2 రకాలు ఉందండి. కొన్ని కష్టాలు మనం శోధన అంటాము. రెండో శోధన అంటే పాపములో ఉండుటకు ప్రేరేపించబడే శోధన.
పాపములో ఉండుట, ఆలోచన కానీ క్రియలో కానీ మరి ఏదైనా కానీ పాపంలో ఉండుటానికి సాతాను మనల్ని శోధించి శోధనలో పడవేస్తాడు. దాని నుంచి కూడా మనం తప్పించుకోవాలి. తర్వాత ముందు వెళ్ళినప్పుడు 26వ అధ్యాయం మత్తయి 25:6 చెప్తుంటే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొంటకు రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోచిన గనుక మీ నూనెలో కొంచెం మా కీరుడని. ముందు సిద్ధపడలేదు, కేక వినబడినప్పుడు అటు ఇటు పరిగెడుతున్నారు. అటువంటి పరిగెట్టే ఛాన్స్ ఉండదు. అయితే ఈ అర్ధరాత్రి వేళ అనే మాట రాగానే ఇంకో వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చాలా వచనాలు ఉంటాయి. ఇది కొన్ని వచనాలు చెప్తాను మీకు, జాగ్రత్తగా చూడండి. అర్ధరాత్రి వేళ అని చెప్పగా ఈ మాట మన పరిశుద్ధుడైన పౌలు ఇంకా విశదీకరించి చెప్తున్నాడు. 2వ వచనము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా. మళ్ళీ స్పష్టము చేస్తున్నాడు ఇక్కడ. లోకులు ఏమంటారంటే నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటుంటారు లోకస్తులు. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనరు. సహోదరులారా, ఆ దినం దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు, మీకు పరిశుద్ధం చెప్తున్నాను, నేను మీకు చెప్తున్నాను, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. నేను మరలా చెప్తున్నాను మీకు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఎందుకు చెప్తున్నాను? మీరు చీకటిలో లేరు అంటే తెలియని పరిస్థితులు లేరు. ఎందుకు? ఈరోజు మీకు వాక్యం ముందే చెప్పాను, ఈరోజు మళ్ళా చెప్తున్నాను. వాక్యము వెలుగు, మీకు జ్ఞానం ఇవ్వబడింది. మాకు తెలియదు అని చెప్పడానికి మీకు ఛాన్స్ లేదు. చెప్పబడింది మీకు స్పష్టంగా. చెప్పబడిందా? తెలిసిందా మీకు? ఆ దినం వస్తుంది అని తెలిసిందా? కాబట్టి మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు అందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున 6వ వచనం, ఇతరుల వలె, ఎవరు? చీకటిలో ఉన్న వారి వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. హల్లెలూయా. నిద్రపోవారు రాత్రి వాళ్ళు నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వాళ్ళు మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాన్ని ధరించుకుందాము. మనం పగటి వారం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ విశ్వాసం. మీకు ఏం విశ్వాసం ఉండాలంటే, నేను ఎత్తబడతాను అక్కడ వస్తే, నేను చనిపోతే ప్రభు దగ్గర ఉంటాను అనే విశ్వాసం. ఆ విశ్వాసంతో కలిసి ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసం ఉన్న కొంతమందికి గర్వం వస్తుంది. గర్వం వస్తే ప్రేమ ఉండదు. విశ్వాసము ఉండాలి, ప్రేమతో ఉండాలి. తర్వాత రక్షణ నిరీక్షణ, రక్షణ నాకుందనే నిరీక్షణ కలిగినటువంటి శిరస్త్రాణము ధరించుకుంటాం. 9వ వచనం, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించెను గాని ఉగ్రత పాలుగుటకు నియమింపలేదు. ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి. అంత్య దినాల్లో 2 విషయాలు జరుగుతాయి. శ్రమలు, మహాశ్రమ. ఈ శ్రమలు మహాశ్రమ కలిగించేవాడు అంత్యక్రీస్తు జరిగిస్తాడు, శ్రమ పెడతాడు. అదే కాకుండా దేవుని యొక్క ఉగ్రత పాత్రలు భూమి మీద ఏమంటారు, కుమ్మరించబడను. అర్థమైందా మీకు? ఈ 2 జరుగుతాయి. అయితే దేవుని ఉగ్రత పాత్ర ఎవరి మీద కుమ్మరించబడుతుంది? ఎవరు దానికి పాత్రులై ఉన్నారో వాళ్ళకి. ఉగ్రత పాలుటకు మీరు నియమింపబడలేదు. ఎవరు నియమింపబడలేదు? ఎవరైతే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ఆయన మార్గములలో తిన్నగా నడుస్తూ ఉంటారో వారు ఉగ్రతకు నియమింపబడలేదు. ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతను నేర్చుకోవాలంటే ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా ఉంటుంది.
ఆ 12వ వచనం నుంచి 12వ అధ్యాయం నుంచి లేకపోతే ఆ 11వ అధ్యాయం నుంచి చూసుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత చూపిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత మనుషుల్లో ఉన్నటువంటి రెబెలియస్ నేచర్, తిరుగుబాటు, దేవుని ఎడల దేవుని మీద ఉన్న తిరుగుబాటు స్వభావం మన దేశంలో చూస్తున్నాం. ఈరోజు తిరుగుబాటు స్వభావము మన దేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఉత్తర దేశంలో ముందే ఉంది. ఎందుకు పని లేకుండా అనవసరంగా దేవుని యొక్క బిడ్డలను తిరుగుబాటు గలవారు వెళ్ళి ఎంతో బాధపడుస్తున్నారు. దేవుని ఎడల తిరుగుబాటు వాళ్ళది, మనుషులది కాదు. చర్చ్ మామూలుగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మన దేశంలో మీరు అందరూ ఈ న్యూస్ వింటున్నారు. ఇవి తిరుగుబాటు గల జనము, అది ఉంటుంది, అంత్య దినాలు వస్తాయి. అయితే మనము జాగ్రత్తగా మన యొక్క మన జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుని ఇక్కడ ఏమని చెప్తుంది, ఈ యొక్క 9వ వచనం, ఇది మొదటి తెస్సలోని 5:9 చెప్పిన మాట ఏంటంటే, ఉగ్రత పాలుట నియమింపలేదు. అంటే దాని గురించి అర్థం ఏంటంటే, దానికి ముందే సంఘాన్ని దేవుడు తీసుకువెళ్తాడు. కాబట్టి ఆ తీసుకువెళ్ళే సంఘంలో కొంతమంది విడిచిపెట్టి, మీరు వాక్యంలో ఉన్న విన్నవారు మీలో కొంతమంది ఒకవేళ విడిచిపెట్టబడినప్పుడు ఉగ్రత లేకపోతే అంత్యక్రీస్తు యొక్క శ్రమలు వచ్చినప్పుడు దానిని భరించుకొని అప్పుడు హతసాక్షులు గనక అయినట్లయితే తప్పకుండా పరలోక రాజ్యం మీకు ఉంటుంది. అదొక ఛాన్స్. రెండో ఛాన్స్. అయితే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితులు, చాలా బాధకరమైనటువంటి పరిస్థితులు, భరించలేని పరిస్థితులు. అందుకే అవి భరించలేము కాబట్టి ముందే సిద్ధపడి ఉండాలి. ఒకవేళ అది భరించి ఎలాగో నా ప్రాణం పోయిన పర్వాలేదని రక్షణలో ఉండాలనుకున్న వారు ఉంటారు, ఆ రోజులో ఉంటారు, వారు రక్షించబడతారు. కానీ అందరూ కాదు, కొద్దిమందే, చాలా కొద్దిమంది. మరలా మత్తయి సువార్త 25:7లోకి వెళ్ళిపోదాము. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీ ముందే చదివానది, వారు కొండానికి వెళ్ళిపోతారు. నూనె కొండానికి వెళ్ళిపోయినప్పుడు 10వ వచనం, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధంగా లేరు కాబట్టి సడన్గా పెండ్లి కుమారుడు అంటే ర్యాప్చర్ వచ్చేసిందని అర్థం చేసుకోవాలి. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందులోనికి పోయిరి. సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఆ యొక్క సంఘము ఎత్తుబడిలో ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే 11వ వచనం, తలుపు వేవుడైపోతుంది. ఛాన్స్ ఉండదు, ఇంకా మొదలు ఛాన్స్. వాళ్ళు వచ్చాడు తర్వాత అడుగుతారు ఆ బుద్ధులేని కనుక, తలుపు తీయమని. నేను మిమ్మను ఎరుగునని చెప్తాడు 12వ వచనంలో. మరి 13వ వచనంలో ఏంటాడంటే, ఆ దినమైనను గడియనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఇవన్నీ చెప్పిన తర్వాత సిద్ధంగా ఎలాగుండాలో కూడా యేసుక్రీస్తు యొక్క 25వ అధ్యాయంలో చెప్తున్నాడు. సిద్ధంగా ఉండటం అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్గా చెప్తాను. తలాంతులకు వచ్చిన ఉపమానం మీరు విన్నారు కదా. తలాంతులు వినారా? 5 తలాంతులు ఒకడికి, 2 తలాంతులు ఒకడికి, 1 తలాంతు ఒకడికి ఇస్తాడు ఆ యొక్క రాజు. ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇది 14వ వచనం నుంచి ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే 15వ వచనంలో, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. 5. అసలు ఎందుకు దేవుడు ఒకడికి 5 ఎందుకు ఇచ్చాడు, ఒకటి 2 ఎందుకు ఇచ్చాడు అని మీరు అనుకుంటే, మీకున్న సామర్థ్యము, ఈయనకున్న సామర్థ్యం వేరు, మీకున్నది వేరు, ఆయనకున్నది వేరు, ఆమెకున్నది వేరు. సామర్థ్య ప్రకారం దేవునికి తెలుసు కాబట్టి ఆ యొక్క తలాంతులను ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇచ్చిన తర్వాత ఏమి, ఆ తలాంతులను మీరు, తలాంతు అంటే 2 రకాలు, ఇక్కడ టాలెంట్స్ ఇంగ్లీష్లో అంటారు. అది ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి ఒక కొల, డబ్బును కూర్చిన కొల, లేకపోతే బంగారం కూర్చున్నటువంటి కొల అది. అయితే మనకు తలాంతు అంటాం కదా. తలాంతు అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్స్ అంటాం, ఇంగ్లీష్లో టాలెంట్. టాలెంట్ అంటే మ్యూజిక్ వేస్తారు, అది ఆయన యొక్క తలాంతు. టాలెంట్ మ్యూజిక్ వేయటం, పాడటము ఒక తలాంతు, లేదా టాలెంట్ అంటారు ఇంగ్లీష్లో. టాలెంట్ సామర్థ్యత అంటే నాట్ సామర్థ్యత, ఇట్స్ ఎ టాలెంట్. సామర్థ్యత ఇస్ ఎబిలిటీ టు డూ ఇట్. వీటిని తలాంతులు అంటారు. మీరు కొంతమంది చక్కగా పాడగలరు, కొంతమంది చక్కగా నాట్యం చేయగలరు, కొంతమంది వీటిలన్నింటినీ తలాంతులు అంటారు. అలా వాక్యం చదవగలరు, చెప్పగలరు, ఇతరులకు సువార్త చెప్పగలిగే తలాంతు ఉండదు, ప్రార్థన చేసే తలాంతు ఉంది. ఇటువంటి తలాంతులను దేవుడు మీకు అందరికీ ఇచ్చాడు. ఈ దేవుడు ఇచ్చినటువంటి, ఇంగ్లీష్లో మనకోటి అది పరిశుద్ధాత్మ వరములు అందాం. తలాంతు అంటే వరము ఏంటది?
వరములు, దేవుడిచ్చిన వరాలు మీకున్నాయి. వీటిని మీరు ఇచ్చిన వాటిని వాడుకోవాలి. ఇప్పుడు ఆయన గారికి మ్యూజిక్ వేసే తలాంత్ ఉంది, ఆయన వచ్చి సంఘంలో వాయిస్తాను. నేను ఎందుకు ప్రతి వారం నా కీబోర్డ్ మోసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని వాయించాలి, ఎందుకు ముందు సిద్ధపడాలి అని నేను మానేస్తే ఏమవుతుంది? ఆయనకిచ్చిన తలాంతును ఆయన వ్యర్థము చేసుకున్నారు. మీకు పాడే తలాంతు ఉంది, కానీ నోరు మూసుకుని అలాగే ఉంటున్నారు మీరు. కొంతమంది పాడరు మీరు. కొంతమంది ఏమన్నా పాట రాదనుకుంటారు. కొంతమందికి వచ్చు కానీ పాడి దేవుని స్తుతిని వెళ్తే కొంతమందికి చేతులు లెగవు. అయితే కొంతమంది చప్పలు చాలా సునాయాసంగా ఉంటాయి. కొంతమంది ఇలాగ అనుకుంటారు. చప్పట్లో దేవుని పాస్టర్ గారు కేకలేసి చెప్తుంటారు, చేతులు ఎత్తండి, స్తుతించండి. మీకున్న సామర్థ్యము చొప్పున మీరు ఆలోచించుకోండి. మీకు సింపుల్, చాలా చాలా సులభంగా మాట అర్థమైపోతుంది. మీకు ఇచ్చిన తలాంతును మీరు వాడుతున్నారా లేదా? మీరు అందరూ కూడా సాక్ష్యం చెప్పగలరు. ఎవరికో ఒకరికి యేసుక్రీస్తుని గురించి మీ పక్కనున్న వారికో, ఇంట్లో ఉన్న వారికో, మీ సహోదరునికో, లేదా తల్లిదండ్రులకో, లేకపోతే మీ పనిచేసే దగ్గర ఉన్న ఎవరికో ఒకరికి బాధలు ఉంటే నీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసే సామర్థ్యత మీకు అందరికీ దేవుడిచ్చాడు. చేస్తున్నారా? అది ఈ యొక్క మాట ఇక్కడ 10 తలాంతులు. అందుకే అక్కడ 5 తలాంతు 16 వచనం, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో పనిచేస్తాడు. వ్యాపారం అంటే ఇచ్చిన దాన్ని వాడాడు. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా వ్యాపారం చేశాడు. అయితే వ్యాపారం చేసి ఇంకా సంపాదించుకున్నాడు. మీరు దేవుని సేవ చేస్తున్నప్పుడు ఇంకా మీరు ఆశీర్వదించబడి మరి యొక్క మెట్టుకు పైకి తీసుకొస్తాడు. అన్ని రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. మీ యొక్క ప్రార్థన మీరు బాగా చేస్తుంటే మీ ప్రార్థన ఇంకా ఫలితం చూస్తారు. ప్రవచనం చేస్తుంటే ప్రవచన ఫలితం చూస్తారు. మీరు దేవుని కొరకు ఏ పని చేసినా దాంట్లో ఫలము మీరు చూస్తారు. చేయకుండా అక్కడ అంటాడు, మీకు ఇచ్చిన దీపాన్ని మీరు కొంచెం కింద మంచం కింద పెట్టుకుంటే అది ఎవరికి వెలుగు ఇయ్యదు. కాబట్టి మీరు లోకానికి వెలుగు ఉన్నారు, మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇవ్వకుండా ఉంటే కుదరదు. ఈ ఇద్దరు కూడా చేశారు. అక్కడ ప్రకటన గ్రంథము 22:7 ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం గైకుని వాడు ధన్యుడు అని చెప్తాడు. తర్వాత ఆ కింద 12వ వచనంకి వెళ్తే, ఎవరికి ఇచ్చే జీతమో ఆ జీతం నా దగ్గర ఉంది. అంటే మీరు చేసిన పనిని బట్టిన జీతం మీ కొరకు యేసుక్రీస్తు తీసుకొస్తాడు. అంటే ఈ తలాంతులు ఇవ్వండి, వారు పని చేశారు. 5 తలాంతులు ఇచ్చాడు. అక్కడ ఏమంటాడంటే 5 తలాంతులు ఇచ్చిన వాడికి కిందకి వెళ్ళినట్లయితే అక్కడ ముందు ఎలా వస్తానని చెప్పిన రీతిగా 19వ వచనంలో అంటాడు, బహుకాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి, అప్పుడు 20వ వచనం, 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు ఇచ్చిన తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించని చెప్పాను. అప్పుడు ఏమంటాడంటే 21వ వచనంలో, అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నిన్ను దేవుడు తన యొక్క జీతాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ జీతం మీరు ఏదో, చాలామందికి ప్రాబ్లం ఏంటంటే సంఘాల్లో నేను ఎలాగో అనుకోని పరలోకం వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటాను. అవునా? చెప్పండి నాకు. పరలోకం వెళ్ళిపోతే సరిపోద్ది అంతే మీరు ఆలోచించేది. కనీసము నేను పరలోకంలో కూడా నేను వెలుగుగా ఉండాలి, నేను దేవుడిచ్చే కిరీటాలు పొందుకోవాలి, ఆయన ఆశీర్వాదంలో ఉండాలి అనే మనసు ఉండొద్దా మనకి? పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగో క్లాస్ పాస్ అయిపోతే బాగుంటుంది అనుకుంటారో, లేకపోతే క్లాస్లో ఫస్ట్ రావాలో, సెకండ్ రావాలో, లేకపోతే డిస్టింక్షను, ఫస్ట్ క్లాస్ రావాలని ఆలోచిస్తారు పిల్లలు. లేకపోతే మన పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నాం? చెప్పండి. క్లాస్లో టాపర్ కావాలి, లేకపోతే దుబాయ్లో టాపర్ కావాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అవునా కాదా? మరి మీ యొక్క ఆత్మీయ జీవితం ఆలోచించరా? నేను ప్రత్యేక హోదా పొందుకోవాలి. మీరు అనుకోవద్దు పాస్టర్కి ప్రత్యేక హోదా అక్కడ వస్తుందని అనుకోవద్దు. అది కాదు. నా పనిని చేయవలసిన రీతిగా కరెక్ట్గా చేసినంత వరకే నాకు ఉంటుంది హోదా, నాకు కానీ ఎవరికైనా. నాకంటే మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరు పై హోదాకి వెళ్ళొచ్చు.
మీ యొక్క ప్రార్థన బట్టి, మీ యొక్క జీవితాన్ని బట్టి, మీ దేవుని కొరకు చేసిన వెనక ఉండి చేసిన పనులకు కూడా దేవుడు తప్పకుండా జీతాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. తేడా ఉండదు, గుర్తుంచుకోండి. అందుకే మీరు ఏమి చేసినా దేవుని కొరకు చేసింది చాలా జాగ్రత్తగా ఆయన కొరకు చేసినట్టుగా చేయండి. మనుషుల కొరకు చేసినట్టు చేస్తే మీరు పోగొట్టేసుకున్నారు, మీకేముండదు. దేవుని కొరకు. అందుకే కొంతమంది నేను చేస్తున్నాను, నేను ఎవరు గుర్తించట్లేదండి, ఎంతకాలం నుంచి నేను ఛాయ్ పోస్తున్నాను, లేకపోతే కొంత కుర్చీలు వేస్తున్నాను, లేకపోతే రాజేష్ గారు వచ్చి పొద్దున్న వచ్చి సౌండ్ సిస్టమ్ పెడతారు, ఎంత చేస్తున్నాను గుర్తింపు లేదు, నేను అలాగే ఇదే పని చేస్తా ఉన్నా, నాకు ఇంక ముందుకెళ్ళే ఛాన్స్ లేదు అనుకుంటే కుదరదు. దాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి దానికి తగినటువంటి ఫలము దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఏమి చేసినా చాలా తీవ్రమైన మనసుతో సంతోషముతో చేస్తూ ఉండాలి, అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. అలాగున వారికి ఇచ్చాడు. తర్వాత రెండవ తలాంతు, ఒక తలాంతు 24 వచనంలో ఆ ఒక తలాంతు తీసుకున్నవాడు ఏమంటే, అయ్యా నీవు విత్తని చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అని కఠినవాడు నేను ఎరుగుదును కాబట్టి, ఇక్కడ ఏమంటే 25వ వచనము, వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను. నీకిచ్చిన తలాంతును దాచిపెట్టి నేను దేవునికి ఏదో మేలు చేస్తున్నాను అనుకుంటే మాత్రం కుదరదు. ఆడు అనుకున్నాడు మేలు చేస్తున్నాను, ఇచ్చిన దాన్ని ఇచ్చేస్తాను, కనీసం నేను దాన్ని వాడేసుకోలేదు కాబట్టి నన్ను అభినందించి మెచ్చుకుంటాడు అనుకున్నాడు ఆయన. అలాగే మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు. దేవుడు నీలో ఫలము చూడాలనుకుంటున్నాడు, నీలో పని చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఏదో నీకు ఇవ్వబడిన పని చేయకుండా నేను ఎత్తబడిపోతాను, కొంచెం వెళ్ళిపోతే సరిపోతుందంటే ఆ జీవితం చాలా ఏమంటారంటే ఇంగ్లీష్లో పిటి, జాలి కలిగిన జయం మాటలు కుదరవు, కరెక్ట్ కాదే. పిటి అంటే తెలుగులో అంటే శోచనీయమైనటువంటి మాట ఉంటుంది కాదా? దయానీయమైన అంటే బాధకరమైనది, ఏదో మంచిది కాదు, దీనమైనది, అది అలాంటిది కాదు. మీరు ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నారు, మీరు కూడా కోరుకోండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనకి ఏమంటున్నాడంటే, అందుకు అతను 26వ వచనం, యజమానుడు వాణ్ణి చూసి సోమరివని చెడ్డ దాసుడా, నేను విత్తని చోట నేను అన్ని ఎలా అయితే 27వ వచనంలో, అయితే నీవు నా సొమ్ము సావుకారు యొద్ద ఉంచవలసిన, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉండేవాడిని. నువ్వు అది కూడా చేయదు, కనీసము నా సొమ్ముతో నాకు లాభము కలుగజేయాలని చూడలేదు. నువ్వు దేవునికి లాభకరంగా ఉన్నావా లేదా కావాలి, అది చూస్తాడు. నీకు రక్షణ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఆయనకు ఏమిస్తున్నావు? కొంతమంది అనుకుంటారు నా కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు కూడా ఇస్తున్నాను దేవునికి, చర్చికి వెళ్తున్నాను. అది కాదు, నీ ద్వారా దేవుని రాజ్యమునకు వచ్చినటువంటి లాభము ఏంటి? నువ్వు కొంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నావా? అది ముఖ్యమైనది. కొంతమందికి సాక్ష్యం చెప్తున్నావా? కొంతమందిని దేవుని నువ్వు వచ్చి నా దేవుడు గొప్పవాడని చెప్పుకోమని చెప్పట్లేదు. దేవుడు నీకు చేసినటువంటి క్రియను చెప్తే సరిపోతుంది సాక్ష్యంలో. నా దేవుడు గొప్పడు, మీ దేవుడు గొప్పడు కాదు, మా దేవుడు సజీవుడు, మీ దేవుడు బొమ్మలే అని అటువంటి మాటలు మాట్లాడొద్దు ఎవరు కూడా. ఎవరిని కించపరచొద్దు. ఇక్కడే మిస్టేక్ అయిపోతుంది, మన క్రైస్తవులు చేసే మిస్టేక్, ఇతరులని కించపరచటం చాలా తప్పు అయిపోతుంది. మిమ్మల్ని అదేం చేయమని ఎప్పుడు యేసు చెప్పాడు. ఆయన మీకు ప్రేమ చూపించాడు, మీకు కూడా చూపిస్తాడు, మీకు కాలుస్తే వచ్చి అంతే. ఆ మాట చెప్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వారు ఆలోచించుకోవాలి. దేవునికి పరిశుద్ధాత్ముడు వారు ఎన్నుకొనబడ్డ వారైతే వారిని మారుస్తాడు, దేవుని తీసుకొస్తాడు. కొంతమంది మొదటి వారంలో మారిపోతారు, కొంతమంది సంవత్సరం తర్వాత మారుతారు, కొంతమంది 10 సంవత్సరాలు మారరు, 20 సంవత్సరాల తర్వాత కూడా మారిన వారు ఉంటారు, మీరు చెప్పిన మాటను బట్టి. హల్లెలూయా. కాబట్టి ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క ర్యాప్చర్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తారు? 25 ఈ మాటలు కూడా మీకు చెప్తే మన 25 పూర్తి చేసుకోవచ్చు. తర్వాత యేసు యొక్క రాకడ వస్తుంది అని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 31వ వచనం, 31వ వచనం తీసుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు.
గొల్లవాడు మేకలోని గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఇది ర్యాప్చర్ అయిపోయి యేసుక్రీస్తు తిరిగి వచ్చి రాజ్యంలో ఉన్నప్పుడు దేవుడు మరి మనుషులను ఏం చేస్తాడంటే జడ్జ్ చేస్తాడు, న్యాయం తీరుస్తాడు. అప్పుడు మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. ఇది లాస్ట్ జరిగేది. మీరు ఆ సమయం వరకు ఉండవలసిన అవసరం లేదు. దానికి ముందే మీకు తీర్పు తీర్చబడి, ఏది మీరు జీవంగా ఉన్నప్పుడు ఎత్తబడుతున్నారు, అప్పుడే మీ తీర్పు అయిపోయింది. అయితే ఇంకొక తీర్పు ఉంటుంది. మీకు ఏమి వరాలు ఇవ్వాలో అదొక టైం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరు నరకంలోకి వెళ్ళాలి, ఎవరు రక్షించబడాలనే తీర్పు మిగతా వారికి ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం. ఆ తీర్పు వచ్చింది అంతం అన్నమాట. అయిపోయిన తర్వాత మరి రక్షించబడిన వారు దేవునితో కూడా నిత్యము ఆయనతో ఉంటారు. అప్పుడు అక్కడ వారితో ఏమి చెప్తాడంటే యేసుక్రీస్తు కిందకి వెళ్ళిపోయినప్పుడు తన కుడి వైపున ఉన్నవారు 34 వచనము ఏమంటాడంటే, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పునాది పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకుని. దాని తర్వాత ఏమంటాడంటే, ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నానో ఇవి మనం జాగ్రత్తగా వినండి. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు సిద్ధపాటులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. సిద్ధపాటులో ఉన్న వారి యొక్క క్యారెక్టర్, లేకపోతే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క గుణము ఏంటో ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి. ఏ దేవుడు అంటాడు. దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు నీతిమంతులు ఏమంటారంటే, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, దప్పిగొని చూచి ఎప్పుడు నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి వండుటి చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి వండుటి చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వైయుండుటైనను చెరసాలు ఉంటాయనను చూచి నీ వద్దకు వచ్చేతమని ఆయనను అడిగెదరు. అడిగినప్పుడు ఏం చదువు, ఇది జాగ్రత్త చూడండి. అప్పుడు ఏమంటే, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మంచి క్రియలు చేయవలసిన అవసరం ఉంది. అయితే ఒక విషయం చెప్తాను. క్యాథలిక్ సంఘంలో ఒక ప్రాముఖ్యత ఉంది. వారు అనేక విషయాల్లో మనం ఒప్పుకోపోయినాను. ఈ విషయం వచ్చేటప్పటికి, ఏ విషయం? చారిటీ అంటారు ఇంగ్లీష్లో. సహాయము చేయుట, ఇతరులకు సహాయం చేయాలని, పేదలకు సహాయము, రోగులకు సహాయము, బట్టలు, అవన్నీ ఈ చారిటీ. అయితే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ డాక్టర్లో ఈ యొక్క విషయాలు చేస్తే రక్షణ వస్తుంది అని చెప్తారు. రక్షణ ఈ విషయాలు చేస్తే వచ్చేది కాదు. రక్షణకి మాత్రం ఒకటే ఒక క్వాలిఫికేషన్, ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని, పాపములను విడిచిపెట్టి, యేసు నా రక్షకుడు నా కొరకు మరణించాడు అనే అవగాహనతో, స్పష్టమైన అవగాహనతో ఆయన రక్షణ అంగీకరించి హృదయంలో స్థానం ఇచ్చుట వలననే రక్షణ దొరుకుతుంది. అంటే విశ్వాసము వలననే రక్షణ కలుగుతుంది. అయితే ఈ కార్యాలు మీ యొక్క రక్షణ పొందిన తర్వాత మీకు వచ్చే గుణములు ఇవి. ఈ గుణములు మీలో కనబడాలి. క్రైస్తవులలో యొక్క ప్రేమించే గుణము కనబడాలి. ప్రేమ ఉన్నవారు ఇవన్నీ చేస్తారు. అయితే కొంతమంది మనము ఇతరులను పట్టించుకోము. ఆలోచించడం, మీ యొక్క హృదయం ఎలా ఉందో. ఇతరులకు అవసరాలను పట్టించుకోము. మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా అడిగినప్పుడు కష్టంలో ఉన్నాడని తెలిసి కూడా మీ దగ్గర ఉన్నది మీకు షేర్ అంటే పంచటము మీకు ఇష్టం లేదు. మీకు తక్కువైపోద్ది, కరెక్టే. అయితే ఆయనకు కష్టం ఉంది. ఈరోజు నా దగ్గర ఉంది, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఆయనకు 5 రూపాయలు అవసరం ఉంది, 5 రూపాయలు నేను ఇస్తాను. ఆయన ఈరోజు భోజనం చేయడానికి లేదు కాబట్టి 5 రూపాయలతో కనీసం బ్రేక్ఫాస్ట్ తింటాడు అని ఇవ్వగలిగి ఉండి కూడా, మరి 5 రూపాయలు లేకపోతే నాకు 10 తక్కువైపోతుంది కాబట్టి నేను నా దగ్గర లేవండి అని చెప్పేస్తాం. అది కుదరదు. ప్రత్యేకంగా మీ సహోదరులకు, సంఘస్థులకు వారి అవసరములను
తీర్చడానికి మీరు కష్టపడి తీర్చి చూడండి, మీరు చేసి చూడండి. పరలోకంలో కాదు మీకు మీకు ఫలం చూడటం, మీరు ఈ లోకంలోనే ఫలం చూస్తారు. ఇక్కడ బతికున్నప్పుడే ఆ ఫలము మీరు చూసిన తర్వాతే చనిపోతారు, అంతకుముందు చనిపోరు. మీరు చేసిన ప్రతి క్రియకు కూడా ప్రతిఫలము మీరు చూస్తారంటే మీకు ఉన్నది. దీంట్లో ఏమంటారు? సాక్రిఫిషియల్ గివింగ్ అంటే త్యాగపూర్వకమైనటువంటి గా ఇచ్చుట. త్యాగపూర్వకంగా మనం ఇవ్వగలిగి ఉండాలి. ఆ మనస్సు రావడం కొంచెం కష్టమే, అందరికీ స్వాభావికంగా ఉండదు. మన క్రైస్తవులే కాదు, ఈ లోకస్తులు, వారు హిందువులే కావచ్చు, ముస్లిమ్సే కావచ్చు, లేకపోతే నాస్తికులు కావచ్చు, కొంతమందికి ఈ యొక్క స్వభావం ఉంటుంది, ఇచ్చే స్వభావం. పాస్టమ్ గారి యొక్క నాన్నగారు, ఆయన చాలా కాలం మరణం దగ్గర వరకు కూడా నాస్తికుడిగా జీవించారు ఆయన. అయితే ఇచ్చే స్వభావం చూస్తే చాలా ఉన్నతంగా ఇచ్చేవారు ఆయన. ఆ ఇచ్చే స్వభావం రక్షణ కలిగించింది, తన బిడ్డలను దేవుని చూపించింది. హల్లెలూయా. ఎవరికైతే ఎవరి కష్టం, స్కూల్లో పిల్లలు, ఆయన స్కూల్ మరి ప్రిన్సిపల్గా ఉండేవారు, స్కూల్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు. ఎవరికైనా పిల్లలకు ఒకవేళ ఫీజు కట్టడానికి ఫీజు లేకపోతే తన జీతం నుంచి ఫీజు కట్టి, ఇంట్లో అవసరం ఉండి కూడా వారికి కట్టి, వారిని మాఫ్ చేసి, వారిని బయట పెట్టకుండా వారికి కట్టేసేవారు అనమాట. ఇవన్నీ ఉన్నాయి. అవి ఆయనకు ఆశీర్వాదం. నేను చాలా చూస్తున్నాను, ఎందుకంటే ఆయన చేసిన పిల్లలు ఆశీర్వదించబడ్డారు, అందరూ దీవించబడ్డారు, ఉన్నత స్థితికి వచ్చారు. అయితే ఆఖరుగా ప్రభుని నమ్ముకునే మరణించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ఇచ్చే గుణం గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడు. మీరు ఇతరులు చేస్తే నాకు చేశారు కాబట్టి. ఇవి విశ్వాసుల్లో కనబడే గుణములు. ఎవరైతే ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నారో వారిలో ఈ గుణములు కనబడతాయి. తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు, అంత చదవలసిన అవసరం లేదు. మిగతా వాళ్ళు వచ్చి అంటారు, మేము ఎప్పుడు చేయలేదు, మీరు ఎప్పుడు చేయలేదంటే, మీరు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి నాకు చేయలేదు అంటాడు. సహోదరి సహోదరులారా, 25వ అధ్యాయం కూడా మీకు సంపూర్తి చేశాను. మీలో స్మార్ట్ పీపుల్ ఎవరంటే, స్మార్ట్ పీపుల్ అంటే తెలుసా మీకు? తెలివైన ఎవరో తెలుసా? ఇంటికి వెళ్ళి ఈ రోజు నుంచి వచ్చే వారం వరకు కూడా 24, 25 అధ్యాయాలు ఒకసారి కాదు, కొన్నిసార్లు చదివి కొన్ని మాటలను గ్రహించి మీ జీవితంలో అన్వయించుకోవడానికి నిర్ణయం తీసుకుంటారు కూర్చొని మీ యొక్క సొంత టైంలో. ఈ ఏరియాలో ప్రాస్టర్ ఎలా చెప్పారు, ఇది ఇలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి, నాకు అర్థమవుతుంది, నేను నా యొక్క జీవితాన్ని మార్చుకోవాలి అని నిర్ణయం తీసుకుంటారు. మీరు ధన్యులు. స్మార్ట్ పీపుల్ అంటారు ఇంగ్లీష్లో, తెలివిగలవారు. అందుకే అంటాడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. జ్ఞానము కలిగిన వాడు ఏ ఇరుకులోనూ పడ్డు. జ్ఞానం లేని వాళ్ళు అన్ని చోట్ల పడిపోతుంటారు. అంటే జ్ఞానం కలిగిన వాడు ఇరుకులో ఎందుకు పడాడంటే, దేవుని అందరి భయభక్తులు ఆయనకి జ్ఞానం ఇచ్చింది. దేవుడు ఒకవేళ నేను కరెక్ట్గా లేకపోతే, నా జీవితం సరిగా లేకపోతే దేవుడు నన్ను క్షమించడు. కాబట్టి నేను నా జీవితాన్ని సరిగా చేసుకొని జీవించి ఉంటాను అని నిర్ణయం తీసుకున్నవాడు జ్ఞానవంతుడు. ఇరుకులో పడడు, తప్పులు చేయడు, పాపము చేయడు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. బుద్ధిమంతులైన కన్యకల వలె తన్ను తాను ప్రతిదినము కూడా పరీక్షించుకుంటూ, నెలకు ఒకసారి పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం ఉంటుంది, పరీక్షించుకుని వెళ్తాను అంటే కుదరదు. ప్రతిదినం పరీక్షించుకునే వాళ్ళు ధన్యులు. మీ యొక్క పరిస్థితి మీకు చాలా స్పష్టంగా కనపడుతుందండి. మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు. సడన్గా వచ్చే సమస్యలు మీకు రావు, ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞానముగా జీవిస్తున్నారు కాబట్టి. ఒక స్పష్టమైన వాక్యాలను నేర్పించున్నాను. మాకు తెలియదంటే కుదరదు. మీరు చీకటిలో ఉన్నవారు ఏమాత్రము కాదు, స్పష్టంగా వెలుగును మీకు ప్రకటించబడటం జరిగింది. కాబట్టి ప్రతి దినము, అంటే ఈ రోజులు ఒక 2 వారాలు 3 వారాలు ఉండే తర్వాత మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతే అది మంచిది కాదు. ప్రతి దినము కూడా ఒకసారి మీరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఈ విషయాలను మీరు చర్చించుకోవాలి. పాస్టర్ గారు ఇది చెప్పారు, పని కరెక్ట్గా చెప్పారా లేదా, ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇంకేమైనా నేర్చుకోవచ్చా, నేర్చుకోవటం మీరు కలిసి మాట్లాడుకొని వాటిని గూర్చి మీరు చర్చించుకోవటము చాలా అవసరం. హల్లెలూయా.
ప్రభు వాక్యం ఇది. కళ్ళు మూసుకుందాం ఒకసారి. కళ్ళు మూసుకున్నప్పుడు నెమ్మదిగా 2 నిమిషాలు ఆలోచించండి. ఆలోచించుకోండి. కనీసం కొన్ని విషయాలు ఆలోచించండి. ప్రభు రాకడ గనక వచ్చేస్తే, ఎందుకంటే లోక పరిస్థితులను చూసినప్పుడు చాలా దగ్గరగా ఉన్నాం. కొన్ని విషయాలు మీకు చెప్పలేదు నేను. యుద్ధాలే కాదు, ఈ లోక పాలిటిక్స్, అంత్యక్రీస్తు యొక్క దృశ్యములు కనబడుతున్నాయి పాలిటిక్స్లో. ఎవడో వస్తాడు ఈ మధ్యలో, కనబడుతున్నాడేమో. కొంతమందిలో ఆ యొక్క నేచర్స్ కనబడుతున్నాయి. అంటే దగ్గరగా ఉందని అర్థం. యుద్ధాలు మామూలుగా జరిగిపోతున్నాయి, అవే కాదు, అనేకమే ఉన్నాయి. దగ్గరగా ఉన్నాం మనం. అవన్నీ జరుగుతాయి. అయితే నా జీవితం ఎట్లుందో నేను చూసుకోవాలి. ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకుందాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీవేను తీరుగా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నీవేను దిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీవేను దిరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవేను దిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీవేను దిరుగా. సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీవేను దిరుగా. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థనలో ఉండి మెలకువగా ఉండి ఆయనను సేవిస్తూ, మరి ఆయన చెప్పిన మాటలను ఆత్మలో గ్రహిస్తూ వింటూ వాటి ప్రకారంగా జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు. అలాగును కాక ప్రతి నిమిషము ప్రతి క్షణము లోకమే నీకు కనపడుతున్నట్లయితే
లోక ఆలోచనలే నీకు వస్తున్నట్లయితే, లోకంలో కూర్చున్న భయమే నీకు ఉన్నట్లయితే, దేవుని భయం లేకుండా లోకంలో ఏమి జరుగుతుందన్న భయం ఉన్నట్లయితే నీవు అర్హుడవు కాదు. దేవుడు కృప చూపిస్తున్నాడు, మనతో మాట్లాడి ఉన్నాడు. మనము చీకటి మరి ప్రజలము కాదు కానీ వెలుగు బిడ్డలము. వెలుగు బిడ్డల వలె వెలుగు నేర్పించిన మాటలను ధ్యానిస్తూ జీవించినట్లయితే ధన్యుడవు సహోదరుడు, ధన్యురాలవు సహోదరి. ఈ మాటలను ధ్యానిస్తున్నట్లయితే ప్రేమగల తండ్రి, గల దేవా, మాతో మాట్లాడిన స్తోత్రం. నీవు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ప్రభా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో చూపించిన అనేక విషయాలలో నుంచి అంత్య దినముల గురించి మీరు చెప్పిన మాటలు ప్రభా, మేము సిద్ధంగా ఎలాగ ఉండాలో నేర్పించిన మాటలు నేర్చుకుని ఉన్నాము. ఇవి మీ బిడ్డలందరి హృదయంలో స్థిరంగా నాటుకుంటానికి చూపించున్నాను ప్రభా. దీని ద్వారా మేము జీవించి మీ కొరకే సిద్ధపాటు కొరకు జీవించడానికి చూపించమని సంఘం అంతా సిద్ధపాటు ఉన్నాను. మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవుని మన కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం, దేవుని కనపడదాం. ఇలా కాదు, నెమ్మదిగా కాదు, గట్టిగా చేతులు నొప్పి వచ్చేవారు కొడాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వేమి చేసినా దేవుని కొరకు పరిపూర్ణ హృదయంతో దేవుని చేయాలి. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నిచ్చెదవా, నీ బిడ్డల సేవకు నిచ్చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయము. 5 రొట్టెలు చేపలు 5,000 ఆహారముగా, 5 రొట్టెలు చేపలు 5,000 ఆహారముగా అర్పించిన బాలుడ కటివేళ, అర్పించిన బాలుడ కటివేళ, అట్లిచ్చిదవా సమర్పణ చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయమును. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేహము, నీ ధనము, నీ సమయము కూడా దేవునికి ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ పాట పాడమను. ఆమేన్. సమయం ఇవ్వట్లేదు, ఇంకా సమయం ఉందనుకుంటున్నాం. చాలామంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా, తీసుకోని వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆమేన్. అంటే 10 మంది కన్యకలకే వాళ్ళు మొదటి అవకాశం, 10 మంది కన్యకలకి. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను, ఈ భాగ్యము, ఎత్తబడే భాగ్యము దేవుని పిల్లలకు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. విచిత్రంగా మనం జాగ్రత్తగా వాక్యం గమనించినట్లయితే నోవాహు కుటుంబం మాత్రమే తప్పించబడింది జలప్రలయం నుంచి. ఆమేన్. హల్లెలూయా. ఆ కుటుంబంలో నువ్వు చేరావా?
ఆ కుటుంబంలో నువ్వు ఉన్నావా అనేది మొదటగా నువ్వు గమనించుకోవాల్సిన విషయం. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత నీ జీవితాన్ని నీ దేవుడు నడిపిస్తున్న విధంగా నువ్వు కట్టుకోవాలి. ఆమేన్. మెలకు అన్నది చాలా ముఖ్యమైన వాక్యం ద్వారా ఇది విన్నాం. ఆమేన్. మెలకువ కలిగిన క్రైస్తవ జీవితం మన జీవితం. మామూలుగా క్రైస్తవ ఆచారంతో లేదంటే ఒక మతంలో జీవించదు, కానీ దేవునికి ఇష్టమైన మన వాక్యానుసారమైన జీవితం జీవించి ఎత్తబడి వారిలో మనం ఉందాం. ఆమేన్, హల్లెలూయా. వచ్చే వారం మనం కలుసుకోమో మనకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఈ దినమంతా ఈ వారం అంతా నేను ఉండాలి, దేవునితో నడవాలని ప్రార్థనాపూర్వకంగా మీరు ఉండవలసింది కోరుచున్నాను. ఒకవేళ దేవుని అక్కడ ఆలస్యమైతే త్వరగా మీరు బాప్తిసం తీసుకోవలసిన వారు మాత్రం త్వరగా తీసుకుని దేవుని రాజ్యంలో ఆయన బిడ్డలుగా మార్చబడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించిన కాక మాలతి వచ్చి మనల్ని ముగింపు ప్రార్థన చేస్తారు. మన పాస్టర్ గారు మనకి ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో వచ్చినట్లయితే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప దేవుడు ప్రభా, సర్వాధికారి విన ప్రభా, నా తండ్రి సత్యస్వరూపి